ఇన్స్టాగ్రామ్ లో ఎక్సెలా ఎడ్యుకేషన్ గ్రూప్ కి సంబంధించిన వీడియో ఒకటి నేను చేశాను, మీ అందరికీ తెలుసు. అయితే ఆ వీడియో పోస్ట్ చేసిన తర్వాత మొన్నటి దాకా కూడా చాలా మంది అడుగుతూ ఉన్నారు, అసలు ఈ ఎడ్యుకేషన్ గ్రూప్ ఎస్పెషలీ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కి సంబంధించి స్టూడెంట్స్ ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి చదువుకోవాలి అని అంటే ఈ పర్టిక్యులర్ ఎక్సెలా ఎడ్యుకేషన్ గ్రూప్ ఎలా హెల్ప్ చేస్తుంది, వీళ్ళ దగ్గర ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి, వీళ్ళు స్టూడెంట్స్ కోసం ఎలాంటి కోర్సెస్ కోసం ఎస్పెషల్లీ అడ్మిషన్స్ ఇప్పిస్తారు, ఇలా చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు. కాబట్టి మీ అందరి డౌట్స్కి హ్యాపీగా ఒక డౌట్ తీర్చాలి అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఎగ్జాక్ట్గా నేను ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ దగ్గరే ఉన్నాను. వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు అక్కడ ఏమేం చేస్తారు, స్టూడెంట్స్కి ఓవర్సీస్ ఎడ్యుకేషన్కి ఎలా హెల్ప్ చేస్తారు, వాళ్ళ ప్రాసెస్ ఏంటి డీటెయిల్డ్గా తెలుసుకుందాం రండి. హలో అండి. హాయ్ దీప్తి గారు. సో ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ ఎలా ఫంక్షన్ చేస్తుంది, ఇక్కడ అసలు ఏమేం జరుగుతాయి, ఈ విషయాలన్నీ తెలుసుకుందాం అనుకొని మీ ఆఫీస్కి వచ్చాను. షూర్ అండి. సో నా పేరు విజయ, నేను ఇక్కడ యాక్చువల్లీ ఐఎల్స్ ట్రైనీగా వర్క్ చేస్తున్నాను. మనకి ఇక్కడ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. లైక్ ఏంటి అంటే స్టూడెంట్ ఒక కంట్రీకి వెళ్ళాలి అంటే స్టార్టింగ్ నుంచి మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఇన్డెప్త్ కౌన్సిలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మన ఒక స్టూడెంట్ మా వరకు రీచ్ అవ్వాలి అంటే ప్రతిదీ మేము సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేస్తూ ఉంటాం. సో సోషల్ మీడియా నుంచి ఒక లైక్ ఇప్పుడు ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, లింక్డ్ఇన్ కానీ, సో ఇలాగా మనకి ప్రొఫైల్స్ వస్తూ ఉంటాయి. సో మనకి దాని నుంచి లీడ్స్ ఇచ్చేవాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ టీమ్. మనకి లీడ్స్ లైక్ ఒక లీడ్ కన్వర్ట్ అవ్వాలి, ఎన్రోల్ అవ్వాలి అంటే మనకి వీళ్ళ దగ్గర నుంచే వస్తుంది. సో లైక్ ఇప్పుడు మనకి సోషల్ మీడియాస్లో లైక్ ఫేస్బుక్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, సో మన పోస్ట్ చూసి మనని రీచ్ అయ్యే వాళ్ళని కాంటాక్ట్ నెంబర్స్ వీళ్ళు మనకి షేర్ చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ మెయిన్ మన ఎక్సెల్లాని ప్రమోట్ చేసే టీం అయితే డిజిటల్ మార్కెటింగ్ టీం. వండర్ఫుల్. సో డిజిటల్ మార్కెటింగ్ నుంచి నెక్స్ట్ వచ్చేది టెలికాలింగ్. సో వీళ్ళు ఇచ్చే లీడ్స్ ద్వారా వీళ్ళు ఏంటి అంటే మనకి వాకిన్స్ కానివ్వండి, ఎన్రోల్మెంట్స్ కానివ్వండి, మొత్తం వీళ్ళ దగ్గర నుంచి వస్తుంది. అచ్చా. సో మనకి ఏంటి అంటే ఇప్పుడు పాండమిక్ వల్ల ఆన్లైన్ కౌన్సిలింగ్స్ ఎక్కువ అడుగుతున్నారు కదా. సో వీళ్ళు లైక్ ఏంటి అంటే మన టెలికాలర్స్ ఆన్లైన్ కౌన్సిలింగ్స్ కానివ్వండి, ఆఫ్లైన్ కౌన్సిలింగ్స్ కానివ్వండి, ఏదైనా ప్రొవైడ్ చేస్తారు. సో ఒక వాకిన్ మన వరకు రీచ్ అవ్వాలి, ఎన్రోల్ అవ్వాలి అంటే వీళ్ళే. సో డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళు ఇచ్చే లీడ్స్ ఒక వాకిన్ గా కన్వర్ట్ అవ్వాలి అని అంటే నెక్స్ట్ వీళ్ళు టెలికాలింగ్ వాళ్ళు చేస్తారనమాట. ఎలా మాట్లాడతారు, ఎలా జరుగుతుంది కౌన్సిలింగ్ అని ఒకసారి చూడొచ్చా? షూర్. సో కాల్ తీసుకుందాము. సో స్టూడెంట్, హలో అఖిల్, గుడ్ మార్నింగ్. ఐఎమ్ ఫైన్. మీరు ఎలా ఉన్నారు? ఓకే. సో ఇప్పుడు మీరు యూఎస్కి ప్లానింగ్ అని చెప్పేసి అన్నారు కదా. సో మీకు ఉన్న క్వెరీస్ ఏంటి అసలు, లైక్ A to Z మొత్తం ఆన్లైన్ కౌన్సిలింగ్కి ఓకే అన్నారు కదా మీరు? యాక్చువల్లీ నాది BBA అయిపోయింది మేడం 2018 లో. BBA కంప్లీట్ అయింది. సో దాని తర్వాత ఇప్పుడు యూఎస్ వెళ్తే ఎటువంటి కోర్సెస్ ఉంటాయి, కెరీర్ ఎలా ఉంటుందని చెప్పేసి కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నాను. ఏది తీసుకోవాలో తెలియక డౌట్ లో ఉన్నాను. ఓకే. MBA వచ్చేసరికి ఏంటంటే స్టెమ్ ప్రోగ్రామ్, నాన్ స్టెమ్ 2 సైడ్ రిలేటెడ్ ఉంటాయన్నమాట. సో అదే మీరు స్టెమ్ చూస్ చేసుకుంటే కనుక స్టే బ్యాక్ ఆప్షన్ అనేది చేంజ్ అవుతుంది. సో స్టెమ్ రిలేటెడ్ వచ్చేసరికి 2+3 స్టే బ్యాక్ ఉంటుంది. అదే నాన్ స్టెమ్ అయితే 2+2 స్టే బ్యాక్ ఉంటుంది. సో ఇలాగా ఏ స్టూడెంట్ రిక్వైర్మెంట్ ఏంటి అన్న దాన్ని బట్టి వీళ్ళు ఇక్కడ ప్రాపర్ డెసిషన్ మేకింగ్ లో హెల్ప్ చేస్తారు అండ్ గైడ్ చేస్తారు. సో ఇప్పుడు సేల్స్ టీమ్ తో మాట్లాడారు కదా, నెక్స్ట్ మనకి కౌన్సిలింగ్ టీమ్. లైక్ వీళ్ళు ఏంటి అంటే ఏ యూనివర్సిటీ సూట్ అవుతుంది, లైక్ ఏ కైండ్ ఆఫ్ ప్రొఫెషియన్సీ టెస్ట్ ఒక్కొక్క కంట్రీలో ఏంటి బెస్ట్, ఏ యూనివర్సిటీ, కంట్రీ ఆపర్చునిటీస్ ఏంటి అనేది మన కౌన్సిలింగ్ టీమ్ అనే వాళ్ళు చూసుకుంటారు. హలో అండి. హాయ్ అండి. సో మీరు ఏ కంట్రీ డీల్ చేస్తారు? పర్సనల్గా నేను కెనడా కంట్రీ డీల్ చేస్తాను. సో కెనడా కంటే ఏంటంటే వన్స్ స్టూడెంట్ ఎన్రోల్ అయ్యాక తను A to Z కంట్రీస్ చూస్ చేసుకోవడం కానీ, యూనివర్సిటీ సజెషన్స్ కానీ, ప్రొఫైల్ ఎవల్యూషన్స్ కానీ, అండ్ వన్స్ ఎన్రోల్ అయ్యాక తన డిపార్ట్మెంట్ ఏ చూస్ చేసుకున్నారో ఏ యూనివర్సిటీ సజెషన్ చేస్తామో ఆ యూనివర్సిటీని బట్టి మేము ప్రొఫైల్ అనే డాక్యుమెంట్స్ అని తీసుకొని ఫర్దర్గా అప్లికేషన్ లాంచ్ చేయించడం కానీ, ఆ తర్వాత ట్యూషన్ ఫీ పే చేయించడం కానీ, అండ్ నెక్స్ట్ వీసా ఫ్లయింగ్ అనేది కూడా ఉంటుంది. సో యాస్టీస్ ఏంటంటే లైక్ వన్ స్టూడెంట్ ఎన్రోల్ అయ్యాక
తర్వాత మన ప్రాసెస్ అంతా చేస్తాం. లైక్ ఇప్పుడు కెనడా కానీ యుఎస్ కానీ యూకే కానీ ఆ కంట్రీస్లో ఉన్న టాప్ మోస్ట్ యూనివర్సిటీసే మీ దగ్గర ఉంటాయా, లేకపోతే ఆ కంట్రీ పంపిస్తారు అంతవరకే మీ బాధ్యత? లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి స్టూడెంట్ ఏం చూస్ చేసుకున్నారో దాన్ని చూస్తాము. అండ్ ఆప్షనల్ అనేది తర్వాత మేము సెకండరీ ఆప్షనల్ ఇస్తాం. లేదు మేము పర్మనెంట్గా ఇదే చేసుకోవాలనుకుంటే స్టూడెంట్ని బట్టి తన వేని బట్టి మేము ప్రొసీడ్ అవుతాం. ఒకవేళ ఒక మంచి యూనివర్సిటీలో ఆ స్టూడెంట్ చదువుకోవాలి అని అనుకుంటే మీరు గైడ్ చేస్తారు కూడా ఆ యూనివర్సిటీలో సీట్ రావాలంటే ఎలా ఏంటి అని? మేము తన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యూనివర్సిటీ తను చూస్ చేసుకుంటాడు అండ్ ప్రోగ్రామ్ బట్టి చూసుకుంటాం. ఇన్ కేస్ తనకి ఎలిజిబిలిటీ లేకపోతే మేము అదర్ ఆప్షన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. హలో అండి, నెక్స్ట్ మీరు? హాయ్ దీప్తి గారు, నా పేరు లక్ష్మి. నేను యూకే కంట్రీకి చేస్తాను, కౌన్సిలింగ్ చేస్తాను. సో యూకే కంట్రీకి ఎందుకు స్టూడెంట్ ప్రిఫర్ చేస్తారు అంటే ఎంబీఏ కోర్సెస్కి ఈజీగా చేసుకోవచ్చు. స్టూడెంట్కి ఎలాంటి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ లేదు, ఐఎల్స్ రాయాలి, పీటీ రాయాలి, టోఫెల్ రాయాలి అనుకుంటారు కదా, అలాంటి రాయకుండా కూడా యూకే వెళ్ళచ్చు. ఇంకొకటి ఏంటంటే ఎఫోర్డబుల్ ట్యూషన్ ఫీలో అయిపోతుంది యూకేకి. దాంతోపాటు ఎంబీఏ కోర్సెస్కి బెస్ట్ యూకే సెలెక్ట్ చేసుకుంటారు, ఎందుకంటే అక్కడ ఎడ్యుకేషన్ మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది, ఫ్యాకల్టీ కూడా చాలా ట్రీట్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి యూకే దానికోసం చూస్ చేసుకుంటారు. ఇంకొకటి మోస్ట్ ఎందుకంటే 99% వీసా రిజెక్షన్ ఉండదు. యూకేకి మోస్ట్లీ వీసా రిజెక్షన్ ఉండదట. అదే కెనడాలో చదువుకోవాలి అని అంటే కొంచెం స్టూడెంట్ ప్రొఫైల్ కానీ స్టూడెంట్ మార్క్స్ ఐక్యూ కానీ కొంచెం ఎక్కువగా ఉంటే ఈజీగా అడ్మిషన్ దొరకచ్చేమో కానీ, బట్ యూకేకి అయితే మాత్రం 90% వీసా రిజెక్షన్ ఉండదు. వాళ్ళు ఫస్ట్ వచ్చిన తర్వాత చాలా స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే వాళ్ళకి ఒక ఐడియా ఉండదు ఏ కోర్స్ తీసుకోవాలి, ఏ యూనివర్సిటీ. చాలా మందికి తెలియదు, చాలా తెలియదు. బట్ మనం ఇక్కడ రావడం వల్ల ఎక్సెల్లా ఏం చేస్తుందంటే ఒక క్లారిటీ ఇస్తుంది, ఏ కోర్స్ తీసుకోవాలి, మీకు మీ ట్యూషన్ ఫీ అంటే వాళ్ళు పెట్టుకున్న అఫోర్డబుల్ ఫంక్షన్స్ అనే ఫినాన్షియల్స్ బట్టి వాళ్ళు ఎంతవరకు ఎఫోర్డ్ చేయగలరు, దాని ప్రకారం మేము యూనివర్సిటీస్ చూస్ చేస్తాం. వండర్ఫుల్ వండర్ఫుల్. మీరే కంట్రీ ఎక్స్పర్ట్ అండి? యూరోపియన్ కంట్రీస్. యూరోపియన్ కంట్రీస్, ఓకే. యూరోప్ లో మనకు వచ్చేటప్పటికి ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, మాల్టా, ఐర్లాండ్ చేస్తాము. సో చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే ఎక్కువ బడ్జెట్ అవుతుంది, సో వెళ్ళలేకపోతున్నాం అన్న ఒక డిసప్పాయింటింగ్ ఉంటుంది. సో మనకి యూరోపియన్ కంట్రీస్ ఏంటంటే వితౌట్ ఐఎల్స్ మీద లో ప్రొఫైల్ కూడా అవుతుంది అనమాట. సో లో బడ్జెట్ లో అయిపోతుంది. సో ఇటలీకి వచ్చేటప్పుడు ఏంటంటే ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, సో ఫ్రీ ఆఫ్ అకామిడేషన్, లో ప్రొఫైల్స్ అండ్ లో ట్యూషన్ ఫీజెస్ ఉంటాయి. సో స్కాలర్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తుంది మనకి, గవర్నమెంట్ పబ్లిక్ ఫండ్ యూనివర్సిటీస్ ఉంటాయి అనమాట. సో ఖర్చు తక్కువలో మనం ఫారెన్ వెళ్ళి చదువుకోవాలి అని అనుకుంటే ప్రాబబుల్లీ యూరోపియన్ కంట్రీ షుడ్ బి ది బెస్ట్ ఆప్షన్. అండ్ ఎలా ఏంటి అన్నది ఎక్సెల్ వాళ్ళు గైడ్ చేస్తారు మనకి. అంటే వీళ్ళతో మాట్లాడిన తర్వాత చాలామంది యూకేకి, యూరోపియన్ కంట్రీస్కి, కెనడాకి ఇలా ఎక్స్పర్ట్స్ ఉన్నారు మీకు. అంటే ఇప్పుడు ఎవరు అమెరికా వెళ్ళడం మానేశారా? ఉన్నారండి, లైక్ మనకి యూఎస్కి కూడా కంట్రీ ఎక్స్పర్ట్ ఉన్నారు, కానీ ఏంటి అంటే మా అసిస్టెంట్ మేనేజర్ కూడా. అచ్చా, సో ఒకసారి తన క్యాబిన్లో కూడా వెళ్దామా? ఎందుకంటే నాకు చాలా డౌట్స్. యూఎస్ వెళ్ళాలనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా, సో అక్కడ తనతో మాట్లాడితే ఇంకాస్త ఇన్ఫర్మేషన్ ఉంటుంది. హలో అండి. హలో. ఏంటి యూఎస్కి మాట్లాడే కంట్రీ ఎక్స్పర్ట్ అక్కడ లేరు అనుకుంటూ వండర్ అవుతూ వస్తున్నాను. యా చెప్పండి. ఓకే, నా పేరు ప్రియాంక అనమాట, అసిస్టెంట్ మేనేజర్ ప్లస్ అండ్ యూఎస్ ఎక్స్పర్ట్స్ అనమాట. సో యూఎస్ఏకి కంప్లీట్గా లైక్ యూనివర్సిటీ నుంచి అడ్మిషన్ నుంచి అప్ టు వీసా ఎక్స్పర్ట్స్ నుంచి ఎవ్రీథింగ్ అనేది నేనే చూస్తాను అనమాట. వండర్ఫుల్. ఓకే, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్టర్ కెనడా దే విల్ లుకింగ్ ఫర్ ద ఓన్లీ యూఎస్ఏ, ఎందుకంటే లాట్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉంటాయి అండ్ స్కాలర్షిప్స్ ఉంటాయి అండ్ లాట్ ఆఫ్ ప్రోగ్రామ్ అవైలబిలిటీ చాలా ఉంటుంది అనమాట. సో దానికి అనేది యుఎస్ అనేది చాలా ప్రిఫర్ చేస్తారు. యాక్చువల్గా అక్కడ వీసాలు కొంచెం టైట్ చేశారు, కొంచెం ఆ ప్రొసీజర్స్ అన్ని టైట్ చేశారు అని వింటున్నాము, అవన్నీ నిజమేనా? అంటే ప్రొఫైల్ని బట్టి అయితే మనం స్టూడెంట్కి అయితే వీసా కూడా గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాం మెయిన్ అనేది. సో దాని సక్సెస్ రేట్ 80 to 90% మన దగ్గర నుంచి ఉండేది, మన ఎక్సెల్ నుంచి. కొన్ని కంట్రీస్కి వెళ్ళాలంటే జిఆర్ఈ, టోఫెల్, ఐల్స్ కూడా రాయాల్సి ఉంటుంది కదా, సో దానికి సంబంధించిన కోచింగ్ కూడా ఎక్సెల్లో ఇస్తారు. సో మేము మోటివేట్ చేయడానికి, స్టూడెంట్ ఎంకరేజ్ చేయడానికి కొన్ని సమ్ టైమ్స్ ఫ్రీ ఐఎల్స్ ట్రైనింగ్స్ కానీ, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ట్రైనింగ్స్ కానీ, సో ఇండియన్ రిప్రజెంటేటివ్తో డైరెక్ట్గా స్టూడెంట్స్కి డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ అడ్మిషన్, స్పాట్ అడ్మిషన్స్ కానీ ఇలాంటివి కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో మోర్ అబౌట్ యూఎస్ఏ గురించి తెలుసుకోవడానికి, సో ఇలా కూడా, సో జిఆర్ఈ గురించి కూడా ఎవ్రీథింగ్ అనేది గైడెన్స్ ఇస్తాం మనం. సో మనకి ఇది బ్రాంచ్ వచ్చేసరికి విజయవాడ, మనకి 6 బ్రాంచెస్ ఉన్నాయి. సో ఓవరాల్ ఆంధ్రాలో వచ్చేసరికి ఒకటి గుంటూరులో ఉంది, వైజాగ్లో ఉంది. ఓవరాల్ తెలంగాణ వచ్చేసరికి మాదాపూర్, సోమాజిగూడ, కేపీహెచ్పి, ఇలా 6 బ్రాంచెస్ ఉన్నాయి. సో ఎవ్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు కోఆర్డినేట్ ఏ స్టూడెంట్ ఎక్కడ అవైలబిలిటీ ఉంటే అక్కడ కంట్రీ ఎక్స్పర్ట్స్కి, అక్కడ కౌన్సిలింగ్ టీమ్కి, అడ్మిషన్కి అని అక్కడ జరుగుతూ ఉన్నాయి అనమాట. ఎక్సెల్లా యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటంటే ఓవరాల్ యూఎస్ఏలో
2 యూనివర్సిటీస్ ఎక్సెల్లా రిప్రజెంట్ చేస్తుంది అనమాట. కాంకోడియా యూనివర్సిటీ స్టే ఇన్ పాల్ అండ్ అట్లాంటిస్ యూనివర్సిటీ. సో ఆ 2 యూనివర్సిటీ రిప్రజెంటేషన్ కూడా మీరు మీట్ అవ్వచ్చు. అంటే ఈ 2 యూనివర్సిటీని ఎక్సెలా రిప్రజెంట్ చేస్తుంది అంటే వాట్ డస్ దట్ మీన్ అండి? కంప్లీట్గా ఓవరాల్ ఇండియా నుంచి అప్లికేషన్స్ అనేది ఇక్కడ నుంచే లాంచ్ అవుతాయి అనమాట. అప్ టు అడ్మిషన్ టు వీసా ఎవ్రీథింగ్. అది వేరే యూనివర్సిటీస్కి అయితే ఓవరాల్ అందరూ రిప్రజెంట్ చేసుకోవచ్చు. బట్ ఈ 2 యూనివర్సిటీస్ మన కంపెనీని రిప్రజెంట్ చేయాలి. అంటే ఈ 2 యూనివర్సిటీస్లో మీకు అడ్మిషన్ కావాలి అని అనుకుంటే యూ హ్యావ్ నో అదర్ వే ఎక్సెప్ట్ కమింగ్ టు ఎక్సెలా అనమాట. ఎక్స్క్లూజివ్గా ఎక్సెలా వాళ్ళు ఈ 2 యూనివర్సిటీస్లోకి అడ్మిషన్కి హెల్ప్ చేయడంతో పాటు ఎక్సెలాలో మనకి టోటల్గా ఇందాక మేడం చెప్పినట్లుగా 6 బ్రాంచెస్ ఉన్నాయి ఆంధ్ర అండ్ తెలంగాణలో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎక్సెలా మెయిన్లీ ఫోకసెస్ ఆన్ అండర్ గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేషన్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఇంజనీరింగ్ కోర్సెస్ అనమాట. సో స్టూడెంట్స్ ఈ స్ట్రీమ్స్లో ఉన్న వాళ్ళు బెస్ట్ యూనివర్సిటీ సెలెక్షన్ దగ్గర నుంచి అడ్మిషన్ వరకు హ్యాపీగా ఎక్సెలాని ట్రస్ట్ చేయొచ్చు. సో స్టూడెంట్ ఎన్రోల్ అయ్యాక మనకి ఏంటి అంటే నెక్స్ట్ అడ్మిషన్ ప్రాసెస్ ఉంటుంది. హలో అండి. సో డైరెక్ట్ గా యూనివర్సిటీ దగ్గర నుంచి స్టూడెంట్ కి అడ్మిషన్ లెటర్ తెప్పించేది మీ రెస్పాన్సిబిలిటీ? అవునండి. అప్లికేషన్ మన దగ్గరికి వచ్చిన తర్వాత స్టూడెంట్ వన్స్ ఎన్రోల్ అయిన తర్వాత అప్లికేషన్ వచ్చి మనకి డాక్యుమెంట్స్ అన్నీ వచ్చిన తర్వాత అప్లికేషన్ లాంచ్ చేసిన దగ్గర నుంచి వాళ్ళకి అడ్మిషన్ వచ్చేదాకా మా పని అనమాట. వన్స్ అప్లికేషన్ లాంచ్ చేసిన తర్వాత మనకి ఉండే రిక్వైర్మెంట్స్ అన్నీ మనం ఆ కౌన్సిలర్కి చెప్తే మనం స్టూడెంట్కి గైడ్ చేస్తూ ఉంటారు. ఏమైనా డిపాజిట్ అడ్మిషన్ వచ్చిన తర్వాత మనం డిపాజిట్స్ పే చేయాల్సినవి అవన్నీ I-20 వచ్చే వరకు ప్రాసెస్ అంతా మేము చూస్తాం అనమాట. హలో అండి. హలో మేడం. సో వన్స్ I-20 ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఫైనాన్షియల్స్ అన్నీ ఎలా ప్లాన్ చేస్తారు, మీరు ఎలా గైడ్ చేస్తారు స్టూడెంట్కి? వన్స్ I-20 వచ్చిన తర్వాత స్టూడెంట్కి ఎంత ఫీజ్ అమౌంట్ ఉంటుంది ఏంటి అనేది దాంట్లో మొత్తం స్ట్రక్చర్ ఉంటుంది. ఇంక్లూడింగ్ వాళ్ళ స్కాలర్షిప్ కూడా దాంట్లో మెన్షన్ చేస్తారు. సో మనకి I-20లో ఏమేమి మెన్షన్ చేస్తామంటే I-20తో పాటు వీసాకు వెళ్ళేటప్పుడు వాళ్ళ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, ఎంత ఫైనాన్షియల్స్ అమౌంట్ చూపించాలి అనేది మొత్తం కూడా మేము CA రిపోర్ట్స్ కూడా కావాలి మనకి. CA రిపోర్ట్స్ అన్ని డాక్యుమెంటేషన్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం స్టూడెంట్కి. సో డాక్యుమెంటేషన్ అంతా అయిపోయినాక స్టూడెంట్ పర్సన్ వచ్చేసి వీసాకు వెళ్ళిన తర్వాత వీసా వన్స్ అప్రూవ్ అయిన తర్వాత వచ్చే సర్వీసెస్ వచ్చేసి మనకి వాళ్ళకి ఫ్లైట్ టికెట్స్ కానీ, అక్కడ అకామిడేషన్ కానీ, ట్రావెలింగ్ కార్డ్ కానీ, కరెన్సీ ఎక్స్చేంజ్ అన్నీ కూడా మేము సర్వీసెస్ త్రూ మాకున్న నెట్వర్క్ ద్వారా మేము అంతా కూడా. సో ఇప్పుడు ఒక 5 years కోర్స్ అక్కడ చేస్తున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఈ 5 years మీ సర్వీసెస్ అన్ని ఎక్స్టెండ్ చేస్తారా స్టూడెంట్ కి, లేదా ఓన్లీ వెళ్ళిన తర్వాత అడ్మిషన్ వచ్చిన తర్వాత ఇంకా మీ రెస్పాన్సిబిలిటీ అయిపోయింది అనుకుంటారా? లేదండి, ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్స్ కానీ, కరెన్సీ ఎక్స్చేంజ్ కానీ, ట్రావెల్ కార్డ్ కానీ. సో వన్స్ అక్కడ రీచ్ అయ్యాక, ల్యాండ్ అయ్యాక అక్కడ స్టూడెంట్కి అకామిడేషన్ ఎలా ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత స్టూడెంట్ వెళ్ళగానే తనకి ప్లేస్మెంట్ కానీ ఎక్కడైనా ఉండే అకామిడేషన్ కానీ తెలియకపోవచ్చు కదా. సో మొత్తం చదువు అయ్యేంత కాలం మీరే సపోర్ట్ చేస్తారు ఈ విషయాలన్నింటిలో? మేడం ఈ డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయా? ఇప్పుడు ఇంకా కొన్ని ఉన్నాయి, చాలా వరకు క్లియర్ అయింది. అసలు ఎక్సెలా ఎలా ఫంక్షన్ చేస్తుంది అన్నది నాకు అర్థమవుతుంది. ఇందాక మేడం మాట్లాడుతూ ఒక 2 యూనివర్సిటీస్కి ఎక్స్క్లూజివ్గా మీరే ఆథరైజేషన్ చేస్తారు అన్నారు. అవును మేడం. వాళ్ళతో కూడా మాట్లాడచ్చా? యా ష్యూర్. సో ఆల్రెడీ ఇందాక మీకు ప్రియాంక గారు చెప్పారు కదా ఒక 2 యూనివర్సిటీస్. సో ఇప్పుడు మనం ఆ రిప్రజెంటేటివ్స్ని చూద్దాం డైరెక్ట్గా. సో బేసికల్గా ఈ అట్లాంటిస్ యూనివర్సిటీ స్పెషాలిటీ ఏంటండి? అండ్ ఇక్కడ వచ్చేసి బ్యాచిలర్స్లో స్టూడెంట్ డిఫరెంట్ స్ట్రీమ్స్ నుంచి వస్తారు మా బ్యాచిలర్స్లో. సో యూనివర్సిటీ వచ్చి స్పెషల్ ప్రోగ్రామ్స్ ప్రొవైడ్ చేస్తుంది, లైక్ బిజినెస్ రిలేటెడ్, సైబర్ సెక్యూరిటీ. అండ్ స్టూడెంట్ అకాడమిక్స్ పర్సెంటేజ్ చూసి కూడా యూనివర్సిటీ గుడ్ స్కాలర్షిప్ అనేది ఇస్తుంది స్టూడెంట్స్కి. నియర్లీ 3 to 4 lakhs వరకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ యూనివర్సిటీకి వచ్చేసి గుడ్ వీసా యాక్సెప్టెన్సీ రేట్ ఉంది, లైక్ 90% వీసా యాక్సెప్టెన్సీ రేట్ ఉంది. అండ్ లాస్ట్ ఇంటేక్ మాకు వచ్చేసి 200+ వీసా అప్రూవల్స్ కూడా ఉన్నాయి యూనివర్సిటీకి. అండ్ ఓవరాల్ పాన్ ఇండియాలో ఏ స్టూడెంట్ అట్లాంటిస్కి అప్లై చేసుకోవాలన్నా మాకే అప్లికేషన్స్ అనేవి రావాలి, లైక్ మేమే సబ్మిట్ చేస్తాము. అండ్ లైక్ ప్రీవియస్ ఇంటేక్కి వచ్చేసి మాకు 800 to 1000 అప్లికేషన్స్ వరకు సబ్మిట్ చేసాము. అండ్ లైక్ నెక్స్ట్ ఇండెక్స్కి ఇంకా మోర్ అచీవ్ చేయాలని. సో ఆ 800 to 1000 అప్లికేషన్స్లో ఎంతమందికి అప్రూవ్ అయింది వీసాసా మ్యామ్? లైక్ 400 వచ్చినాయి మ్యామ్, లైక్ 600 members అనేది వీసాకి వెళ్ళారు. అచ్చా, సో ఇంకా వాటి యొక్క ఇంటర్వ్యూస్ అవ్వాల్సిన ప్రాసెస్లో ఉన్నారు. రైట్. సో ఇప్పుడు మనం ఇంకొక యూనివర్సిటీ రిప్రజెంటేటివ్ దగ్గర ఉన్నాము. మీదే యూనివర్సిటీ అండి? కాంకోడియా యూనివర్సిటీ సెయింట్ పాల్ అండి, USA మినసోటాలో ఉంటుంది ఈ యూనివర్సిటీ. ఈవెన్ స్టూడెంట్స్కి ఇప్పుడు 20+ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నాం. స్టూడెంట్స్ ఈవెన్ బ్యాచిలర్స్కి వెళ్ళాలన్నా, మాస్టర్స్కి వెళ్ళాలన్నా 20+ ప్రోగ్రామ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ స్పెషాలిటీ వచ్చేసి వితిన్ 5 to 7 working daysలో అడ్మిషన్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. సో యాక్చువల్లీ దీప్తి గారు మీకు అంతా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశానని అనుకుంటున్నాను, బట్ ఇంకాస్త ఇన్ఫర్మేషన్ ఉంది. సో మా CEO మ్యామ్ ప్రొవైడ్ చేస్తారు. CEO మ్యామ్ దగ్గరికి వెళ్దాం. డెఫినెట్లీ. హాయ్ అండి.
How Good are to see you? you. I'm fine, thanks. Meeru? Yeah, take your seat. Yeah, I'm fine. Good. Thank you. This is Sowjanya. I'm the CEO for this organization, and I have 9 years of expertise in recruiting students to different countries of their dream. So this is all about me. అండ్ ఈ ఎక్సెలా గురించి తెలుసుకోవాలి అని అంటే అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎంతమంది స్టూడెంట్స్ని మీరు ఫారిన్ కంట్రీస్కి పంపించారు, అండ్ అసలు స్టార్ట్ చేసింది ఎవరు? So let me introduce about our founder. He's Aravind Arasavilli. And he is the chairman of our organization. So we are great to announce that like we are working under a visionary of our organization, our chairman Mr. Aravind Arasavilli. సో అరవింద్ సార్ యాక్చువల్గా యూఎస్ఏ చదువుకున్నారండి. దాన్ని బట్టి ఆయన అక్కడ స్టూడెంట్స్ ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు అని చెప్పి ఆయన ఐడెంటిఫై చేసి హీ కేమ్ బ్యాక్ టు ఇండియా అండ్ దెన్ హీ స్టార్టెడ్ దిస్ ఫర్మ్ ఇన్ 2008లో స్టార్ట్ చేశారండి. అండ్ వీఆర్ రిజిస్టర్డ్ ఇన్ యూఎస్ఏ 2015లో మనం యూఎస్లో రిజిస్టర్ చేసాము. సో వీఆర్ కాల్ యాజ్ ఎక్సెలా ఎడ్యుకేషన్ గ్రూప్ ఎల్ఎల్సి. సో అయితే ఇప్పుడు ఒక స్టూడెంట్ ఎక్సెలాకే ఎందుకు రావాలి, ఎక్సెలాని నమ్ముకుంటే ఒక స్టూడెంట్కి ఏంటి జరిగే అడ్వాంటేజ్? సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి we train our team అండి. లైక్ we attend the conferences in US, UK, Canada, అలా different countries లో కాన్ఫరెన్సెస్ జరుగుతాయి and they provide some training to the counselors. సో దానిలో ఎక్స్పర్టైజ్ మన టీమ్ అంతా. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి like we provide the premium services for the students. And third one వచ్చేసి we are AIRC recruited members, means American International Recruitment Council. So that means all over India maybe probably ఒక 50 to 60 agents ఉంటారు and we are listed in that. Wonderful. So AIRC అనేది like agents కి అదొక representation కింద కన్సిడర్ చేయొచ్చు. అండ్ రీసెంట్లీ వీఆర్ ఎంలిస్టెడ్ ఇన్ ఫోర్బ్స్ అండి. దట్ మేబీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు కదా కంకోడియా యూనివర్సిటీ సెయింట్ పాల్ గురించి. సో ఆ యూనివర్సిటీకి మనం స్టార్టింగ్ నుంచి ఎట్లా వర్క్ చేసాము అండ్ హౌ వీ సెండ్ స్టూడెంట్స్ టు దట్ యూనివర్సిటీ లాస్ట్ 4 years నుంచి వాళ్ళకి ఎలా వర్క్ చేసామనే దానికి లైక్ మనకి ఫోర్బ్స్లో లైక్ అబౌట్ ఆర్ వర్క్ గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. వండర్ఫుల్. స్టూడెంట్ని మనం పంపించాము అని అంటే వీఆర్ కంటిన్యూస్లీ కాంటాక్ట్ విత్ ది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. సో ఇఫ్ దే హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ లైక్ ఇఫ్ దే ఫేస్ ఎనీ సచ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ అలాంటి కేసెస్లో మనం వాళ్ళకి షూర్గా గైడెన్స్ ఇస్తాం. అండ్ మోర్ ఓవర్ యుఎస్ కెనడాలో మన ఆఫీసెస్ ఉన్నాయి, లైక్ యుఎస్ అండ్ కెనడాలో ఆఫీసెస్ ఉన్నాయి. సో అక్కడి నుంచి మన వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఫర్ ష్యూర్ దే విల్ హ్యావ్ ద సపోర్ట్. అండ్ ఒక స్టూడెంట్ ఒక ఫారిన్ కంట్రీకి వెళ్ళి చదువుకోవాలి అని అంటే సపోజ్ ఇప్పుడు యూఎస్ఏకి వెళ్ళాలంటే ఎంత అవుతుంది రఫ్గా, లండన్ వెళ్ళాలంటే ఎంత అవుతుంది, అట్లాగా ఏమన్నా మీరు? ఇట్ డిపెండ్స్ ఆన్ ద కోర్సెస్ అండి. లైక్ ఒక్కొక్క కోర్స్కి ఒక్కొక్కలా ఉంటుంది. ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేట్కి డబుల్ ఉంటుంది కోర్స్ అనేది. బట్ అప్రాక్సిమేట్గా మీకు చెప్పాలి అని అంటే యూఎస్కి వచ్చేసి 24,000 USD నుంచి అప్రాక్సిమేట్గా 38 వరకు పడుతుంది. యూకే అయితే 14,000 euros జీబీపీ నుంచి ఆల్మోస్ట్ 18,000 జీబీపీ వరకు పడుతుంది. అలాగే ఆస్ట్రేలియా ఇట్స్ కాస్ట్ అంటే లైక్ చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది ట్యూషన్ ఫీ ఆస్ట్రేలియాకి. అది వచ్చేసి మనకి 30,000 AED నుంచి ఆల్మోస్ట్ 60,000 AED వరకు కూడా ఉన్నాయి యూనివర్సిటీస్. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు కానీ మీ టీమ్ కానీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఎక్సెలా ఎడ్టెక్ ఫర్మ్ గురించి మాక్సిమం ఇన్ఫర్మేషన్ నేను మీకు ప్రొవైడ్ చేశాను అని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు డెఫినెట్లీ ఎక్సెలా వాళ్ళని రీచ్ అవ్వచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ డీటెయిల్స్ ద్వారా మీరు వాళ్ళ టీమ్ని అప్రోచ్ అవ్వచ్చు. వాళ్ళు ఇంకా మీకు చాలా 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 బాగా గైడ్ చేస్తారు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, టాటా, బాయ్ బాయ్.